నర్సారావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు రాత్రి 10:30 నుండి ఉదయం 4:30 వరకు ఎప్పటికప్పుడు అధికారులతో సంభాషిస్తూ నర్సారావుపేట నియోజకవర్గంలో మొందా తుఫాను తీవ్రత దృష్ట్యా పట్టణంలో మున్సిపల్ కమిషనర్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వివిధ విభాగాల అధికారులు, కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు, అనుబంధ విభాగాల సభ్యులతో కలిసి 1వ వార్డు, 34వ వార్డు, 5వ వార్డు, 2వ వార్డు, 12వ వార్డు కాలనీలో పర్యటించారు. గుంటూరు రోడ్, సత్తెనపల్లి రోడ్, వరంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్ని సమీపంలో మున్సిపల్ పాఠశాలకు బస్సుల్లో తరలించే ఏర్పాట్లు చేసి ప్రజలకు స్వయంగా ఆహారం అందించి వారికి ధైర్యం చెప్పాలి. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం అధికార యంత్రాంగం తుఫాను పరిస్థితులు ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. అలాగే రొంపిచెర్ల మండలం, నర్సారావుపేట మండల పరిధిలో వాగులు పొంగి పొర్లుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధిత ఎంఆర్ఓలతో మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ఇక్కడ టిట్కోయిల దగ్గర లోతట్టు ప్రాంతం ఉంది ఒకటి, దాంట్లో బాగా నీళ్లు నిలబడిపోవడం జరిగింది. మరి మన ప్రజానాయకుడు ఎంఐఎం మస్తాన్లు గారి వీళ్ళ చుట్టూతో కూడా నీళ్లు రావడం జరిగింది. మరి ఇప్పుడే కమిషనర్ గారు, డిఈ గారు వాళ్ళందరూ కూడా వచ్చి సహాయ చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా నేను కూడా రావడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా రావడం జరిగింది. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మరి ఏదైనా మంచినీటి సదుపాయం కానీ, ఆహార సదుపాయం ఇవి కూడా చేసి పెడతాము. ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ తెలియజేయమని చెప్తున్నాము. తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి ఇది తుఫాన్ అయితే ఆ రోజు దివి తుఫాన్ 70 ఏళ్ళు ఏ విధంగా తీవ్రంగా ఉందో ఆ విధంగా జరిగింది ఇవాళ. మరి ఎక్కడ చూసినా కానీ నీళ్లు చెరువుల్లాగా ఉన్నాయి అన్ని చోట్ల. మరి ఒకసారి వర్షం ఆగితే ఇవన్నీ కూడా సహాయ చర్యలు చేపట్టడానికి అన్ని విధాలు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా కలెక్టర్ కానీ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రజలకి అండగా ఉండి ప్రజలకి ధైర్యం చెప్తున్నారు. కాబట్టి మరి ఒకసారి మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందజేస్తారు. కాబట్టి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను.